ఆడవాళ్ళు అసలు గొడవలు ఎందుకు పడతారంటారు? అదేంటో రాకెట్ రాఘవ టీమ్ పర్ఫార్మెన్స్ లో చూద్దాం. నేను వచ్చేసా. హాయ్ చిన్నదినా, ఏంటొదినా ఎంత పొట్టు అయిపోయావు? పెద్దదినా, ఏంటొదినా నువ్వు ఇలా చిక్కిపోయావు? చిక్కిపోతే ఏంటి, చచ్చిపోతే ఏంటి, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారులే. అయ్యో అలాగంటావు ఏంటొదినా? రాగానే చిన్నదినా దాని మీద వాలిపోయావు కదా, ఇంక నన్ను ఎందుకు పట్టించుకుంటావులే. వదినా ఏడోకమ్మా. సరే గాని మీ ఆయన గారు ఎలా ఉన్నారే? అయ్యో అయ్యో ఏం చెప్పండి వదినా, మా ఆయన పొద్దున్న లేచి తెరిచి మందులు ప్యాకెట్లో అమ్మాయిలు ఇంటికి వచ్చి నన్ను చేత కొట్టేస్తున్నా. అయ్యో నా చిట్టి తల్లి, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయే? అయినా ఎవరు తెచ్చిన సంబంధం? ముద నష్టం సంబంధం, ముష్టి సంబంధం. ఇదిగో ఈ ముష్టినే తీసుకొచ్చింది, అందుకే అలాంటి ముద నష్టం. నన్ను చూడగా నా కళ్ళలో నువ్వు నిప్పులు పోసుకుంటావు కదనే, నువ్వు తెచ్చినావు కదనే నాకు సంబంధము. నా ఒకడు వాడు సప్పుడు అవడు. ఒకడికి ఏం తక్కువ వచ్చింది, మీ అన్నకి ఏం తక్కువ వచ్చిందమ్మా? ఎప్పుడు చూసినా చేతి నిండా డబ్బులు ఆడుతూనే ఉంటాయి. అబ్బో చేతి నిండా డబ్బులే, పొద్దుగాలు లేవగానే కబ్బులు బ్లబ్బులు కగ్గులు బ్లబ్బులు ఒకడే తిరుగుతూనే ఉంటాడు. అయినా వానికి చెప్పరాని రోగాలు ఉన్నాయి, ఒక ఒళ్ళంతా జబ్బులే వానికి. లెక్కలోకి వస్తే మా ఆయన ఏం తక్కువడా? ఎప్పుడంటే కాలు చేయి పడి మంచం మీద పడి ఉన్నాడు కానీ బాగుండని రోజులు ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉండేవాడు. మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మా అన్నయ్యలు ఏమైనా అంటే చెప్పు తీసుకు కొడతా. పెత్తనం ఏదైనా ఉంటే అత్తారింట్లో చలాయించుకో, ఇక్కడ కాదు. అర్థమైందా? నుంచి చూస్తున్నాను, పెత్తనం తిరగబడిపోయి రాలిపోయి. నిన్నే కొట్టిందంటే నన్ను కొట్టకుండా ఊకుంటుందా చూసినా? నేను కొట్టకుండా ఎన్నుకుంటాను. అసలు మిమ్మల్ని వదిలని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. ఎంత చక్క అసలు మా పెద్దన్నయ్యకి హీరోయిన్ రోజానిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. 6 రోజుల్లో పెళ్ళానుగా సెలవు మళ్ళీ ఆవ తీసుకెళ్ళిపోయాడు. ఎంత చక్క మా చిన్నన్నయ్యకి యాంకర్ అనసూయనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అప్పటికే ఎవరికో పచ్చ జెండా ఊపేసిందంట. చేసుకున్న పీడ పోయేది, దీంతో నాకు కొట్లాడరాన తప్పేది. నాకు దరిద్రం వదులుండేది. మీ మొహాలు మండ నాలుగు చీరేస్తాను ఏమనుకుంటున్నారు? మా అన్నయ్యలు రానివ్వండి, వాళ్ళతో చెప్పి చేస్తాను మీ ఇద్దరికి. ఇప్పించడం కదే నీకు పుణ్యం ఉంటుంది. అదేదో పోతుంది. నువ్వు తొందరగా వీడియో క్లిప్ ఇస్తే నేను హాయిగా జబర్దస్త్ డైరెక్టర్ సంజీవ్ గారిని పెళ్లి చేసుకుని నేను ఆయన పెళ్లి చేసుకుంటే జీవితాంతం నవ్వుతూ ఉండొచ్చు. ఇలాంటి దిక్కుమాలి అంతా నాకు ఉండదు. ఇగో నేనేం తక్కువ తిన్నా అనుకోకు. అదే జబర్దస్త్ మేనేజర్ 7 కొండలు నా కోసం ఆటో ఆపుకొని ఆయనతో కలిపి నేను పోతా, నువ్వు అనుకుంటున్నావేందో. ఆయన బక్కగా ఉన్నా చక్కగా ఉంటాడు, నీకు ఆయనే సరే. మీ డైరెక్టర్ మాత్రం చక్కగా ఉండా, ఇంత దొడ్డుకున్నాడు, ఇంత పిల్కేసుకొని ఉన్నాడు. పోవే పో. వీళ్ళు ఎక్కడ ఆడవాళ్ళండి బాబు. అయినా నాకంటే ముందుగా ఏదో సంబంధం వచ్చేసి పెళ్లి చేసుకున్నాను కానీ నాకు నాగబాబు గారు ముందే ప్రపోజ్ చేశారు. నేను వారితో అడ్జస్ట్ అయిపోతాను. నాగబాబు గారు మీ గురించి ఫిల్మ్ నగర్ గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటా, షూటింగ్ చూసుకుని వచ్చేయండి. వచ్చేటప్పుడు 2 దండలు తెచ్చి రండి, మార్చేసుకుందాం. నాకు నవ్వి చెమటలు పట్టేసాయి. ఓ మై గాడ్. ఏమంటే నాగబాబు గారు, రోజా గారు ఈ సీతమ్మ వాకిట్లో పెళ్లి చేసేసుకుందాము. నా వల్ల కాదమ్మో ఇలాంటి గొడవలు. కానీ చాలా రియలిస్టిక్ గా నిజంగా టీవీ సీరియల్స్ లో చూడటమే ఎలా కొట్టుకుంటారు ఆడవాళ్ళని, ఇక్కడ నేరుగా లైవ్ లో చూపించేసారు. అసలు అప్పుడే ప్రేమగా జళ్ళు దూకోవడం, అప్పుడే కొట్టేసుకోవడం, అప్పుడే గిన్నెలు తెచ్చి. అమ్మాయిలు మనమే ఇంత ఎంజాయ్ చేస్తే ఇంకా అబ్బాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
బాగా చేశారు రాఘవ. సార్ థ్యాంక్ యూ సార్. ముగ్గురు లేడీస్ గెటప్లు ఇస్తారంటే ఏకంగా ఒకళ్ళన్నా మెయిల్ తోటి కోడలు వేద్దాం తోడు కాదు, అనిపించింది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జీలతో ఉండాలి ఇలా కాదు. మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును, బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు. మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీకేమైనా సారీ, మీరు ఎంత సీరియస్ గానే నాకు సిల్లిగా అనిపిస్తుంది, నేను మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు మా టార్గెట్ ఒకటే. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. పాదపూజ చేసుకోండి. నీ పాద పూజ ఆపుతావా? నీ పాద పూజ చేసి 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 నా కాచు ఎలాగైపోయావు. ఎవరండి ఇది? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకొని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చీర ఎవరో నీకేం కనిపించిందా? లేదు, చూసావా? నీ భ్రమ, ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. ఏమే ఓ టీయు ఎవడాడు? ఎవరు లేరండి, మీరు మరీ అటు పక్క, రే, 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 ఆగు ఆగు రే. ఇంతమంది ఉన్నారు, ఏ రోజు ఎవడు నన్ను పార్టీకి పిలవలేదు. నువ్వు పిలిచావు చూడు, అది అందుకే నువ్వంటే నాకు ఇష్టం. దా. తాగు. సర్లే కానీ నీకు ఇష్టమైన పాట ఏంటో పాడరా. గేలుపు తలుపులే తీసే. గెలుపు తలుపులు కాదురా, గెలుపు తలుపులే అదేలే, నాకు కొంచెం తిరగదు. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. గేమ్ చేంజర్. అంతలా సాగదీయకూడదురా. ఆహా, ఆడమంద పోయి మీరు కనిపించేసరికి ఎంత ఆనందం వేసేది తెలుసా అండి. హలో, ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీరు లేడీ గెటప్లు కాదా? మీరు లేడీ గెటప్లు కాదా? నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు హీరోస్ తెలుసా? నాకు మహేష్ బాబు గారు తెలుసు, రోజు మాట్లాడతారు. అవునా, అంత క్లోజా? ఏం మాట్లాడతారు? రూపాయలు 400 రిసీవ్డ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. నమస్కారం. నలుగురు కూతుర్లు. మామయ్య గారు పేరు మను. ఏం చేస్తుంటారు? కచేరి కచేరి.